డైరీ సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ డైరీ 4 సంవత్సరాల క్రితం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఇటీవల మన ఎండి గారు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు దానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు ఒక కరపత్రాన్ని, అంటే పాలు పదార్థాలకు సంబంధించిన కరపత్రము, తర్వాత పార్కింగ్ బోర్డ్స్, రైల్వే డైరీ పార్కింగ్ బోర్డ్స్ గేట్స్ పెట్టాలి, తర్వాత స్టిక్కర్స్ ఈరోజు మరి విడుదల కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రీతమ మేనేజింగ్ డైరెక్టర్ గారు డాక్టర్ మహమ్మద్ అలీ రహర్ ఐఏఎస్ అవర్ బిలవడ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, మరి విచ్చేసిన తోటి ఉద్యోగులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘనమైన స్వాగతం. ఎండి గారికి శ్రీ వెంకటేశ్వర ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ जनरल मैनेजर MPF श्री हनुमंतराव गारू, श्री शंकरయ్య, श्री यादगिरी टीएमएस तरफुన ప్రతినిధిగా ఉపయోగం సత్కరిస్తారు. విడుదల కార్యక్రమం జిఎం ఫైనాన్స్ శ్రీ జిఆర్ గారికి ముఖ్యతో సత్కరిస్తారు. ఈ బ్రోచర్ను జనరల్ కమర్షియల్గా, యాక్చువల్ ఒరిజినల్ బ్రోచర్ వేరే ఉంటుంది, కమర్షియల్ వేలో కార్పొరేట్ లెవెల్లో అదే బ్రోచర్ని పెద్ద సైజులో ఫ్రూట్ బోర్డ్ ద్వారా విస్తృతం.
ఇప్పుడు ఒరిజినల్ వోచర్ని విడుదల చేస్తున్నాం. మార్కెట్లో కొత్త ట్రెండ్ వచ్చింది. ఆ ట్రెండ్ ఏంటంటే నో పార్కింగ్ బోర్డ్స్. గేట్స్కి నో పార్కింగ్ అని చెప్పి మన యొక్క సింబల్ పెట్టి నో పార్కింగ్ అని గేట్స్కి తగిలించే ప్రూఫ్ బోర్డ్స్ అనమాట. అది ఒకటి. తర్వాత లిఫ్ట్ పక్కన స్టిక్కర్స్ అవి కూడా 2 ఉన్నాయి. గేట్లకి నో పార్కింగ్ బోర్డ్స్ ఇవి. నో పార్కింగ్ బోర్డ్స్. ఈ డైరీ ఈ కార్యక్రమం ప్రతిష్ట శకట రూపంలో చూపించడం జరిగింది. అంతకుముందు కూడా హైటెక్ సిటీలో ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మరి సెకండ్ ప్రైజ్ మనం సాధించడం జరిగింది. చప్పట్లు. కొత్తగా నచ్చిన ఈ కార్యక్రమం, మెచ్చిన కార్యక్రమం ఇంకా అభివృద్ధి చెందాలని మరి దీని గురించి 2 మాటలు. Vijaya product promotions, wherein we are giving details of the range of Vijaya dairy products available supplied by the federation, so that retailers can able to place the order, wherein we are giving the prices of MRP as well as prices, MRP prices. Besides, what is the rate of shelf life of each product, what we are going to get. So apart from that one, we are also using no parking boards which will be placed before the commercial buildings where no parking facilities available, so that it will be మరి ఈరోజు ఈ యొక్క బ్రోచెస్ మన విజయ లోగోతోని తర్వాత ఈ కొన్ని చోట్ల డిస్ప్లే చేయడానికి, లిఫ్ట్స్ దగ్గర డిస్ప్లే చేయడానికి ఈ యొక్క బోర్డ్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా మనం అనేక రకమైన కార్యక్రమాలు మన ఎంఏ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతాం. ముఖ్యంగా ఇవన్నీ మనకి విజయ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ గురించి ప్రజలకు తెలియజేయడం, వాటి యొక్క విశిష్టతలకి బాగా అవగాహన కలిగేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితం కూడా మనం తెలుస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ 3.3 lakh లీటర్స్ సేల్స్ ఉంటాయి. ఈ సంవత్సరం 3.7 lakh లీటర్స్ సేల్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అదే రకంగా పాల సైకిల్లో కూడా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఎండి గారి యొక్క ఈ యొక్క వినూత్నమైన ఆలోచనతో మనం ఇంకా అభివృద్ధి సాధిస్తామని చెప్పేసి నమ్మకం ఉంది. మరి ఫ్యాక్టరీ వైపు కూడా మరి మనం అన్ని ప్రొడక్ట్స్ కూడా మార్కెటింగ్ కావాల్సిన డిమాండ్ ప్రకారం సరఫరా చేయడం జరుగుతుంది. మరి సేకరణ మిగులు పాలు అమ్మకాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనకున్న ఏజెంట్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మన యొక్క సిబ్బంది కానీ అందరూ కూడా పొరపాటును అందించేసి మన యొక్క అధిక పాల సేకరణని పూర్తిగా వినియోగించుకొని
మరి పాల అమ్మకాలు పాల పదార్థాల అమ్మకాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ సాబిర్ పాషా జనరల్ సెక్రటరీ ఐఎన్టీసీ వారు మాట్లాడారు. మరి యొక్క మీటింగ్ ఏదైతే బ్రోచర్ విడుదలకు ఏదైతే ఏర్పాటు చేసిన శ్రీనివాస్ వారికి మరి అధికారులకు మరి పాత్రికేయ సోదరులకు మరి కార్మిక నాయకులకు నాతోటి కార్మికులకు నమస్కరిస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. మరి మీరు శ్రీనివాస్ గారు వచ్చినాక మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి నాకు కూడా కొంతమంది దీంట్లో డౌట్ వస్తావు అని కొంతమంది సోదరులు క్వశ్చన్ చేసినప్పుడు మరి మేము ఒక గుర్తింపు పొందిన యూనియన్గా మరి ఈ డైరీని కాపాడుకోవాలనేది మేము ప్రథమ స్థాయిలో ఉంటామని కూడా ఈ సభాముఖంగా విన్నవించుకుంటా ఉన్నా. మరి గత మరదర్శి నాగర్ పీరియడ్లో మరి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మరి మనకు ఆ రోజు 7 కోట్లు మూచడం జరిగింది, మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు మేము ముందొచ్చి మరి ఆ డిస్ట్రిబ్యూటర్లను భయపెట్టించి మరి మీరు డబ్బులు కడతారా సస్తారా అని చెప్పి మరి వాళ్ళు నా ముంగట కూడా నీ పేరు చెప్పి మేము ఉరేసుకొని తెస్తామనేది కూడా మరి చెప్పడం జరిగింది. అదే ప్రియదర్శి దాస్ కూడా స్పెషల్ సిఎస్ సభ మీరు వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టుకోండి అంటే ఇది ఎక్కడ లోపం జరుగుతూ ఉంది. కొంతమంది మన అధికారులు పోయిన అధికారులు కానివ్వండి దీని వెనుక కొంత కుతంత్రం జరిగి రూల్స్ తెచ్చిపెట్టి మరి నేను అదర్శన గారికి కూడా చెప్పడం జరిగింది. మరి అంతా డ్యూ అవుతా ఉన్నది, మరి మీరు ఏం చేస్తారు అన్నప్పుడు సాబిర్ పాషా నువ్వు దీంట్లో కొంత ఇంటర్ఫేర్ కాకు, ఇది బిజినెస్ అన్నప్పుడు నేను కూడా అన్నా ఒకసారి ఇది మా గుర్తింపు పొందలేదు, దీన్ని కాపాడుకోవాలనేది మా బాధ్యత ఉంటుంది అనేది కూడా వారికి చెప్పడం జరిగింది. సరే కొన్ని రోజులు ఓపిక పడుతూ నేను చెప్పేది ఆయన ఇల్లే వినకుంటే దాదాపు వాళ్ళు మాకు అప్పుడు ఏమొచ్చి 2-3 కోట్లు డ్యూ అన్నట్టు మాకు తెలిసిందాం. మేము అడగడం జరిగింది. దాదాపు 7 కోట్లకు పోయింది. ఈ రకంగా కొంతమంది స్వార్థపరులు ఈ డైరీని మరి ఉంచాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ దీంతో లాభపడి ఒక సైకిల్ మీద వచ్చే అతను ఇవాళ ఒక స్కార్పియో దాంట్లో ఇంకా ఇన్నోవాలో మరి తిరిగి మన డైరీ డబ్బులతోటి మరి వాళ్ళు ఇవాళ కొంతమంది రాజకీయంలో కూడా జరిగింది, కొంతమంది వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మరి మార్కెటింగ్లో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా వేరే దాంట్లో కూడా మరి పెద్దల దృష్టికి తీసుకుపోదానికి మరి మేము ముందు వస్తూ ఉన్నాం. మరి ఎక్కడ లోపం జరుగుతూ ఉన్నది అనేది గమనించండి. కొంతమంది మరి ఈయనకి ఎందుకు మరి ఇంత మంచి బట్టలు పెట్టాలా, ఎందుకు ఇవ్వాలి అని అన్నప్పుడు మేము గుర్తింపు పొందిన యూనియన్గా మేము 1-4 సార్లు పరీక్ష చేసి ఇది కరెక్టా తప్ప అన్నప్పుడే మేము వారికి సపోర్ట్ ఇస్తాం. ఏదో దొంగగా అనేది మేము ఎన్నడూ సపోర్ట్ ఇవ్వమని కూడా సభముగా తెలియజేస్తాము. మరి ఇంకా ఎంతోమంది ఇట్లా ఉన్నారు. మరి కొన్ని పెద్దలకు మరి ఒక 5 నిమిషాల టైం కూడా నాకు కేటాయించాలా, ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ సోదరులు ఉన్నారు, వీళ్ళ ద్వారానే మరి రాష్ట్రం అంతా మరి డైలీది ఏంటిది చరిత్ర ఏంటిది అనేది తెలుస్తుంది. మరి దానికి మరి ఈయనే ఒక అడ్వాన్స్ చెక్ ఇచ్చి అడ్వాన్స్ డీడీ ఇచ్చి మరి ఇక్కడ మన వెజిటేరియన్లో తీసుకెళ్తాం. మరి మేము గమనించడం జరిగింది. దీని వెనక 5-6 నెలలు గమనించాము అసలు ఏది ఈయన ఏం చేస్తా ఉన్నాడు, మరి ఏమైనా దూసుకోపోతుంటా, మరి ఏంటిది ఏంటిది అనేది కూడా మరి మేము పునరాకృషంగా పరిశీలించి మరి అడ్వాన్స్ డీడీ ఇచ్చి తన బండ్లతో తన కార్మికులతో మరి వ్యాపారం చేసుకుంటూ మరి ఈ విధంగా నడిపించుకుంటా ఉన్నాడు. మరి లోపలికి వెళ్ళి ఏమన్నా తీసుకోబోతుంటా అనేది మా సోదరులకు చెప్పడం జరిగింది. లేదు అలా కరెక్ట్ ఉన్నది. కాబట్టి కొంతమంది ఇంకా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, మన దగ్గర తీసుకోపోయి 45 రోజులకు మరి ₹1,00,000 కోట్ల రూపాయలు మరి 45 డేస్కి మరి 21 డేస్కి మరి వాళ్ళు అమ్ముకొని మరి ఆ బిజినెస్ నడుపుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని కూడా మరి పార్టీకి వారికి నేను మా యూనియన్ తరఫున మరి మేము చెప్పడం జరుగుతా ఉంది. మరి ఇలాగే మరి నేను
చేస్తున్న మంచి పనికి ఇవాళ నో ఎంట్రీ మరి నో పార్కింగ్ అని మరి ప్రతి ఇంటి ముందు నేను వేల బ్రోచర్లు పెడతా ఉన్నా అన్నప్పుడు మేము సహకరించడం జరుగుతాం. మరి అలాగే ఈ రకంగా బిజినెస్ నడపాలా. మరి ఇవాళ జీఎం గారు అన్నప్పుడు ఇవాళ 5 లక్షల పైన మిల్క్ వస్తూ ఉంది మనం ప్రతిరోజు. మరి సేల్ కూడా మరి ఇక్కడికి వచ్చిన కాలు పెట్టిన సందర్భమేమో కానీ మరి 3,80,000 కూడా దాటడం జరిగింది సేల్ ఇప్పుడు వేలు. మరి ఎప్పుడు లేని పాలు 5 లక్షల పైన ఇవాళ మనం తీసుకోగలుగుతలేము, కెపాసిటీ లేదు. మరి ఎంపీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి డిస్టిక్లలో డాక్టర్ అనేది కూడా మరి వాళ్ళు కింది ఆఫీసర్లకు సలహాలు ఇచ్చుకుంటూ మరి అక్కడ ఏమేమి కావాలో మరి ఏర్పాటు చేయండి. మరి దానికి నేను ప్రభుత్వ పరంగా నేను బడ్జెట్ చేస్తాను. మరి ఈ డైరీని ఇంకా డెవలప్ చేద్దామనేది మరి వాళ్ళ ఆలోచన ఉన్నది. దానికి మరి మా కార్మికుల తరఫున మరొకసారి ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ రకంగా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు కానీ ఏదన్నా కానీ మరి ఆఫీసర్లు మీరు గమనించండి, లోపల ఏం జరుగుతూ ఉన్నది, మరి ఎట్లా ఉన్నది, ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి అనే దాని మీద మీరు గమనించి ఎవరికి మనం హామీ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు మన డైరీని ముంచి బాగుపడతారు అనేది కూడా మరొకసారి మీరు ఆలోచించి మరి ఏ నిర్ణయాలు తీసుకోవాలని మన పెద్దలకు మేనేజింగ్ డైరెక్టర్ గారికి వినవించుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. జై హింద్. మన అసెంబ్లీ డైరెక్టర్ గారు, నాయకులు, సిబ్బంది, అట్లాగనే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఏదైతే ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాసరావు మార్కెటింగ్, శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ గారు, ముఖ్యంగా ఈ దినం మరి మన ఎండి మరి ఈ యొక్క మన హైదరాబాద్ మార్కెటింగ్ మొత్తం కంప్లీట్గా ప్రజలందరికీ మన వాళ్ళు ప్రతి ఇంటికి మరి ప్రతి వారికి తెలవాలన్నటువంటి ఆలోచనతో మరి శ్రీనివాస్ గారు చేసినటువంటి ఈ మరి కార్యక్రమం కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇంకనూ మన ప్రోడక్ట్ బాగా సేల్ కావాలని మరి ఆయన ఇంకా శ్రద్ధ తీసుకొని మరి ప్రోడక్ట్ ప్రతి ఇంటికి చేరేటట్లుగా అన్ని విధాలుగా శ్రద్ధ తీసుకోవాలని మరి నేను శ్రీనివాస్ గారిని కోరుకుంటూ ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి ఎండి గారు రావటం మనకు మరి ఈ ఎండి గారి ఆధ్వర్యంలో అనేక విధాలుగా మనం మరి ఎన్నో విషయాలుగా మనం పండుగ రూపకంగా జరుపుకుంటున్నాం. ఈ ఎండి గారు రావడంతోనే మనకు చాలా మనకు డిపార్ట్మెంట్ కానీ మరి కార్మికులు కానీ మనందరికీ కానీ ఒక సంతోషకరమైనటువంటి మరి సమయానికి మనకు భగవంతుడు మరి మనకు ఎండి గారిని పంపించినందుకు మరి మా టీఎన్బీసీ పరంగా పత్రిక విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు. All the general managers and trade unions, staff and workers. ఈరోజు మనము మార్కెటింగ్ డెవలప్మెంట్ గురించి ఈ యొక్క ఇనాగరల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. చాలా సంతోషమైనటువంటి విషయం ఇది. రీసెంట్లీ మనకు రీజనల్ సేల్స్ మేనేజర్స్ చాలా మంది యంగ్ చాప్స్ని మనం రిక్రూట్ చేయడం జరిగింది. కానీ మనం ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ వీళ్ళు ఎంత ముందుకెళ్తున్నారో అదేవిధంగా సైమల్టేనియస్గా మన రీజనల్ సేల్స్ మేనేజర్స్ కూడా సభాముఖంగా ఒక చిన్న సజెషన్, మరి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది మన భావితరాలు పిల్లలు వాళ్లకు అసలు మార్కెట్లో 20 టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి ఏపీ డైరీ యొక్క ఇంపార్టెన్స్ తెలవాలంటే ఒక సీడీ రూపకంగా ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ప్రతి స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు మనకు విజయ ఏపీ డైరీ తరఫున ప్రతి ఇన్స్టిట్యూషన్కు అది సప్లై చేసి వాళ్ళ యొక్క వీడియో కాన్ఫరెన్స్ అండ్ ప్రొజెక్టర్ రూమ్లలో డిస్ప్లే చేయడం వల్ల చిన్న పిల్లవాడికి ఏం చూస్తుంటే ఈ విజయ అనేది గవర్నమెంట్ ప్రోడక్ట్, దీంట్లో కల్తీ ఉండదు, మిగతా ప్రోడక్ట్స్లో కల్తీ ఉంటుంది
రోజు న్యూస్ పేపర్లు చదువుతున్నారు, పెద్దవాళ్ళు న్యూస్ పేపర్ చదువుతారు, చిన్నపిల్లలు చదవరు. సో వాళ్ళకు ఈ విధంగా సీడీ ద్వారా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ యొక్క విశేషము అండ్ గవర్నమెంట్ విజయ గురించి ఇంపార్టెన్స్ తెలపడం వల్ల మన యొక్క సేల్స్ అట్ ప్రెసెంట్ 3.80 బదులు మోర్ దాన్ 5 and 6 lakhs కు రీచ్ అవుతుందనేసి ఈ సభాముఖంగా నేను విన్నవిస్తున్నాను. ఈ యొక్క కృషిలో మన మేనేజింగ్ డైరెక్టర్ గారు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. డాక్యుమెంటరీ కూడా తయారు చేయడం జరుగుతుంది. కొంతమంది ఫిల్మ్ రైటర్స్తో డిస్కషన్స్ అవుతున్నాయి. స్క్రిప్ట్ 4 సార్లు స్కెల్టన్ అయిపోయింది. ఆ తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శించడం జరుగుతుంది. దాని తర్వాత సీరియల్గా మార్కెట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా కొన్ని స్లైడ్స్ సినిమా థియేటర్స్లో కూడా మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కూడా తయారవుతుంది. ఎందుకంటే వినోదనాభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాజెక్ట్ అనేది ఎవరు ఆపడానికి కూడా కుదరదు. సో డైలీ ఇంటింటికి ఈ రోజు వెళ్ళే పరిస్థితుల్లో మనం కూడా పబ్లిసిటీ చేయడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి మరి మీరు చెప్పినట్టుగా ఒక అది కూడా తయారవుతుంది. అది త్వరలో దాన్ని ప్రదర్శించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు టైం కూడా అయిపోయింది. మనం రెడ్డి గారికి ఫాస్ట్గా